మాతృదేవో భవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో. అమ్మా, ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో. ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్ లేపును. నీవు చేయునది వంట నోళ్ల పంట, నీవు చేయునది వంట నోళ్ల పంట. అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి. వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 636వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏ నాగరికత ఎక్కడ విలసిల్లింది, ఏ నాగరికత ఎంతగా వృద్ధి చెందింది, ఏ నాగరికత మొదటిది, ఏ నాగరికత నిన్నటిది, ఏ నాగరికత మొన్నటిది, ఇది ముఖ్యం కాదండి. అసలు మనిషి నాగరికుడు అంటే ఏమిటి? నగరంలో ఉంటే సరిపోయిందా? కనీసం హిందీ వ్యుత్పత్తి చెప్పుకున్నా మంచిదే. నా గరం అంత వేడిగా ఉండద్దు. మనిషి అంటే చల్లగా ఉండాలి. గరం కాదు, నా గరం. మనిషి హృదయం చందమామలా ఉండాలి. అందున సంపన్నుడైన వాడు, అధికారంలో ఉన్నవాడు మరింత జాగ్రత్త పడాలి. అందుకే శంకరాచార్య స్వామి కనకధారాస్తవంలో లక్ష్మీదేవి లక్షణాలు చెబుతారు చూడండి. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. లక్ష్మీదేవి ముఖం పద్మంలా ఉంటుందిట. నమోస్తు నాళీక నిభాననాయై. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందట. నమోస్తు దుగ్ధోదధి జన్మభూమియై. లక్ష్మీదేవికి చంద్రుడు అమృతం తోబుట్టువుట కూడా పుట్టారట, అన్నదమ్ములు లేదా అపచెల్లుళ్ళు. నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయ, నమోస్తు నారాయణ వల్లభాయ. ఏదైనా ఏమిటి ఉద్దేశం అంటే లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందో, వాళ్ళ నాన్నగారు ఎవరో, వాళ్ళ అన్నదమ్ములు ఎవరో, అపచెల్లెళ్ళు ఎవరో, ఆవిడ ముఖం ఎలా ఉంటుందో ఏమైనా సమాచారమా? బిట్టు క్వశ్చన్లా? ఏబిసిడి. లక్ష్మీదేవి ముఖం ఎట్లుండును? ఏ కమలం వలె, బి కలువ వలె, సి నా ముఖం వలె. ఇదండి ఈ శ్లోకానికి తాత్పర్యం. లక్ష్మీదేవి కూడా ఎవరు పుట్టిరి? చంద్రుడు, సూర్యుడు, వెంకట్రావు. ఏమిటది? అది కాదు దాని తాత్పర్యం. లక్ష్మీదేవి ముఖం పద్మంలా ఉంటుంది అంటే సంపన్నుడైన వాడి ముఖం, ఎవ్వరి ముఖమైనా సంతృప్తిగా హాయిగా వికసించిన పద్మంలా ఉండాలి. 100 కోట్లు ఉన్నవాడు కూడా అలా ఉండరు, ముచ్చుమొహాలు ఎట్టు కూర్చుంటారు. వీళ్ళకంటే ఆటో డ్రైవర్ నయం, సుఖంగా ఉంటాడు, జీవని వెళ్ళిపోతాడు. 500 కోట్లు ఉన్నవాడు సుఖంగా ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు ఏమిటో కూర్చుని అలాగా. లేకపోతే 1 కోటి రూపాయలు, 1,30,00,000 పూజలో పెట్టి 3 కోట్లు ఎందుకు ఆశిస్తారండి? మోసం చేసిన వాడిది ఎంత తప్పు, వీళ్ళది కూడా అంతే తప్పు. మొహమాటమేలా. 1,00,000 రూపాయలు 3 లక్షలుగా మారతాయా? అప్పుడు 1 కోటి పెట్టి 3 కోట్లు ఆశిస్తారు. ఆశించకపోతే పెట్టరు కదా. అసలు 1 కోటికి 3 కోట్లు ఎలా ఆశిస్తున్నారు? లైఫ్ స్టైల్ మారిపోదా? మరి మొత్తం మారిపోయింది. మొహమాటం లేకుండా మాట్లాడుకుంటే పచ్చి నిజాలు మన ఎదురుగా ఉన్నాయండి. మనం 1 కోటి రూపాయలు ఏమీ శ్రమ పడకుండా కేవలం పూజ కారణంగా 3 కోట్లను మారిపోవాలని కోరుకోవడం తప్పు కాదా? వాడు మోసం చేయడం తప్ప? ఇలాంటి వాడు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడుంది లోపం? ఇక్కడ బురుడీల్లోనూ బాబాల్లోనూ లేదండి, మన మనస్సులో ఉందండి. దురాశ. అంతకుముందు 1,00,000 పెడితే 3 లక్షలు అయింది, అందుకు ఏదో నమ్మారు ఎవరైనా, ఇతరులు కూడా. అంటే షాంపూల సబ్బులు ఎప్పుడూ బాగానే ఉంటాయి, అసలు సబ్బు వచ్చాక జబ్బులు వస్తాయి. ఆ మాత్రం తెలీదా? తెలియకపోవడం కాదండి. ఇక్కడ మనం ఇటువంటివి జరిగినప్పుడు దయచేసి ఎవరిని నేను వ్యక్తిగతంగా అనడం లేదు, కానీ ఇటువంటివి జరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే అసలు ఈ ఆశ పడిన వాడిది తప్పా కాదా? కష్టపడకుండా సొమ్ము రావాలని ఎందుకు ఆశిస్తున్నాం మనం?
పూజలో ఎంత పెడితే అంత రెట్టింపు అవుతుందంటే ఆశపడుతున్నామంటే దోషం మనదేనండి, వాడిని ఎందుకు అనుకోవాలి? ఇక్కడుంది కీలకం. సమస్త ప్రపంచ యుద్ధాలు మన మనస్సులో జరుగుతున్నాయి. కనకధారాస్తవం అర్థమై ఉంటే ఇలా జరగదు. సంపన్నుడైన వాడు ముఖం పద్మంలా ఉండాలంటే ఎప్పుడు సంతృప్తిగా, హాయిగా, వికాసంగా 100 రేకులతో విస్తరించి మన వల్ల 100 మంది బాగుపడుతూ అలా ఉండాలి. అలా ఉంటే దోపిడీ జరగదండి. నమోస్తు దుగ్ధోధితి జన్మభూమి. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే ఆవిడకి పాలతో అభిషేకం చేస్తారా? వెర్రి పని. చీమలు పట్టేస్తాయి, చికాకు వస్తుంది ఆవిడకి. నేను ఉండను అబ్బాయి నడిపోతుంది బయటికి అంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి అంటే సంపద. సంపద పాల సముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. అది దాని ఉద్దేశం. అలాగే నమోస్తు సోమామృత సోదరాయ. ఆవిడతో పాటుగా చంద్రుడు పుట్టాడు, ఆవిడతో పాటుగా అమృతం పుట్టింది అంటే సంపద మన ఇంట్లోకి వచ్చింది, మనం సంపన్నులం అయ్యాం. ఇది వరకటి పేదరికం పోయింది, ఇప్పుడు సంపన్నులం అయ్యామంటే మన హృదయం అమృతంలా ఉండాలి, మన మాటలు అమృతంలా ఉండాలి, మన హృదయం చందమామలా ఉండాలి. అది అర్థం. తోబుట్టువులు కూడా పుట్టాలి, అది స్తోత్రానికి అర్థం. అది మానేసి చంద్రుడు కూడా పుట్టాడు కాబట్టి చంద్రుడు ఆకారం ఒకటి అక్కడ పెట్టండి, రేకు, వెండి రేకు. అమృతం కింద ఒక గిన్నెలో ఏదైనా నెయ్యి పోసి నెయ్యి అమృతంతో సమానమే అక్కడ పెట్టండి, అమ్మవారికి ఇష్టం అని ఇలా మనం భావిస్తూ చేస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది అజ్ఞానం. అది మనం ఎలా ఉండాలో చెప్పడం కోసం దేవతలు అలా ఉంటారు అని చెబితే వాళ్ళకి అవి ఇష్టం అనుకుని మనం ఆరాధనలు చేస్తున్నాం, కానీ మనం అలా ఉండే ప్రయత్నం చేయడం లేదే. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, మొత్తం చివరికి మృత్యువు కావాలి. అందుకే చెబుతాం తరంగం, నాగరకథలొకటైనను రాగద్వేషములు వీడరా రాజన్యుల్ ఊగిరి దయ్యములట్టుల సాగించిరి మృత్యుకేళి సమరోన్ముఖులై. నాగరికతలు ఒకటే, దైవాలు ఒకటే, ఆరాధన ఒకటే, మరి దెబ్బలాట్లు ఎందుకు జరిగేయండి? నిజాయితీగా ఆలోచించుకుందామండి. ముస్లింలు ఈ దేశానికి రానికితం, క్రైస్తవులు ఈ దేశానికి రానికితం. ఈ దేశంలో మత కలహాలు లేవా? పెద్దలు ఆలోచించండి దయచేసి. శైవులు వైష్ణవులు 11వ శతాబ్దంలో కొట్టుకు చచ్చిపోలేదా? 200 ఏళ్లు భారతం ఆగిపోవడానికి ఈ మత కలహాలు కారణం కాదా? మత కలహం మతంలో లేదు, మనిషి మనస్సులో ఉంది. విదేశీయులు తెచ్చిపెట్టలేదు మన కలహాలు, మనమే తెచ్చుకున్నాం, మన బుద్ధే. మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది? అన్నదమ్ముల మధ్యలో. ఏ మతం ఉందండి కొత్త మతం? ఆవేళ రాబోయే కథ అదే. ఏ మతం ఉంది కొత్త మతం? ఎందుకు కొట్టుకున్నారు? ఆడవాళ్ళను జుట్టట్టుకుని బయటికి లాగేంత కొట్టుకోవాలా అన్నదమ్ములు? అప్పుడు విదేశీయులు లేరు ఇక్కడ, అంతా స్వదేశీ. కుళ్ళిపోయిన తర్వాత స్వదేశీ అయినా ఒకటే, విదేశీ అయినా ఒకటే. దేశంలో ఒక రంగం చెడిపోయిన తర్వాత మిగిలిన రంగాలు బాగుంటాయనుకోవడం పొరపాటు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాలు అంట, చెట్టు మూలం దెబ్బతిన్న తర్వాత చిగురాకుకి ఒక వైద్యం, కొమ్మకు ఒక వైద్యం ఉండదయ్యా. ఈ కొమ్మ బాగుండి ఆ కొమ్మ బాగుండకపోవడం ఉండదయ్యా, మొత్తం అంతా పోతుంది. అన్నిటికీ మూలం మనిషి మనస్సు, దానికి జరగాలి వైద్యం. నాగరికతలు ఒకటే, కానీ రాగద్వేషాలు పోలేదు. నేను రాజు, అంతకంటే రారాజు, అంతకంటే చక్రవర్తి, అంతకంటే సమ్రాట్. ఏమిటండి ఈ బిరుదులు? ఇందుకోసం యుద్ధాలు చేశారు. మరి వేదంలో చెప్పలేదే అలా కొట్టుకు సామని? సర్వేపు సుఖనస్సంతు సర్వే సంతు నిరామయాక మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అంటే మరి దండయాత్రలు ఎలా చేశారండి? అదే వేదాలు చదివిన వాళ్ళు. వేదం చదివాం అంతే, దాన్ని ఆచరించలేదు. పైగా వేదం చదివితే మనం యుద్ధంలో గెలుస్తాం, అలా లేదు. వేదంలో యుద్ధం మానేమని ఉంది. ఇప్పటికీ మన అజ్ఞానం అదే. ఆ స్తోత్రం చదివి సంపాదించేద్దాం, ఆ స్తోత్రంలో ఇంకా సంపాదించొద్దు, ఇంకా ఆపై సంతృప్తిగా ఉండమని ఉంది. అది అందుకోసం చదవమన్నారు ఆ స్తోత్రం, ఇంకా సంపాదించడానికి కాదు. కానీ మనం ఇంకా సంపాదించడానికి చదువుతాం, ఆ స్తోత్రంలో చెప్పినట్టు ఉండాలని ప్రయత్నం చెయ్యం. నాగరకథలొకటైనను రాగద్వేషములు వీడరా రాజన్యుల్ ఊగిరి దయ్యములట్టుల సాగించిరి మృత్యుకేళి సమరోన్ముఖులై. మృత్యు క్రీడ సాగించారయ్యా. నిత్యము సమరమే, నిత్యము సమరమే. ప్రజల మానానికి ప్రజలను వదిలేశారు. వాళ్ళు దిక్కు దివాణం లేని వాళ్ళే వర్షం కురిస్తే పంటలు పండించుకున్నారు, లేకపోతే మనకు యోగం లేదనుకున్నారు. రాజులు కొట్టుకు చచ్చారు దండయాత్రల పేరు మీద. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు,
చిన్న చిన్న ఊళ్ళు చిల్లర రాజ్యాలు కారణములు లేని మారణములు అర్ధకామములకు అగ్రతాంబూలాలు ధర్మమోక్షములకు తర్పణములు అర్ధకామములకు అగ్రతాంబూలాలు ధర్మమోక్షములకు తర్పణములు. గొప్పలు చెప్పుకుంటామండి. ప్రాచీన భారతదేశంలో ఎన్ని రాజ్యాలు ఉండేవంటే అంగ వంగ కళింగ కాశ్మీర్ ఆంధ్ర భోజ బా అందరూ కొట్టుకు తెచ్చిన వాళ్ళే. అంగవాడికి వంగతో పడదు, వంగవాళ్ళకి కళింగతో పడదు, కళింగ వాళ్ళకి కాశ్మీరంతో పడదు. ఎందుకు ఎన్ని పేర్లు? అసలు మానవులు కలిసి ఉంటే భారతదేశం అంతా ఏకఛత్రాధిపత్యం అయితే ఇన్ని పేర్లు ఎందుకు ఉన్నాయండి? పైగా ఇవన్నీ ఊళ్ళు కాదని మీరు పరిశీలించండి. రాజ్యం రాజ్యం రాజ్యం, వీటికి ఒక చక్రవర్తి. పోనీ ఆ చక్రవర్తి ఆజ్ఞ వీరంతా విన్నారు, వీళ్ళలో వీళ్ళు మళ్ళీ కొట్టుకున్నారు. ప్రజలు ఎక్కడ సుఖంగా ఉంటారు? ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఊళ్ళు చిల్లర రాజ్యాలు, యదు వృష్ణి భోజ కుకుర అంధక, ఎక్కడ చూసినా సైన్యాలు వంశాలు 10-15 పేర్లు ఉంటాయండి. నిర్నిమిత్తంగా చిన్న చిన్న కారణాలు కొట్టుకున్నారు. అనిరుద్ధుడి వివాహంలో పేకాట్లో తేడా వచ్చి బలరాముడును రుక్మి కొట్టుకున్నారు. బలరాముడి చేతిలో రుక్మి చచ్చిపోయాడు పేకాట్లో తేడా వచ్చి. భాగవతం చదువుకోండి. మంచిగా తేడా రావడానికి చైనా వాడు రష్యా వాడు రావక్కల్లా, పేకాట చాలు. పేకాట వాళ్ళకంటే మనకే బాగవచ్చు. చాలా గొప్పగా చెప్పుకుంటాం, స్వదేశీ స్వదేశీ అని ఆశ్చర్యంగా చెప్పుకుంటాం. మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటున్నాం ఇవాళ. మేక్ ఇన్ ఇండియా చిహ్నం విదేశాల్లో తయారైంది. అవమానం కాదా? అవమానం కాదా? మేక్ ఇన్ ఇండియా చిహ్నం అండి, లోగో విదేశాల్లో తయారైంది. మహానుభావుల విగ్రహాలు 200 అడుగులు పెడతాం, 300 అడుగులు పెడతా ఉంటారు. తయారు చేస్తున్నది చైనాలో. కమ్యూనిస్టు దేశంలో ఒక మహాభక్తుడి విగ్రహాన్ని తయారు చేస్తారా? దయచేసి ఆలోచింతురుగాక. మన దగ్గర ఆ పాటి శిల్పులు లేరా? లేకపోతే మానేద్దామండి. ఆ నైపుణ్యం వచ్చే వరకు మానేద్దామండి. మన భక్తుడు మన దేవుడు అక్కడ తయారవడం ఏంటండి? వాడు నాస్తికుడు, వాడు కమ్యూనిస్ట్, వాడు తయారు చేస్తాడా మన దేవుణ్ణి, మన ఆచార్య స్వాముల్ని? మనకు అసలు స్వాభిమానం లేదు. ఊరికే కబుర్లు చెప్పుకుందుకే ఇవన్నీ. మనం వాడే దేవతల బొమ్మలన్నీ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. వినాయకుడు బొమ్మలు, అమ్మవారి బొమ్మలు. ఏమి కర్మండి ఈ దేశానికి? కొండపల్లి బొమ్మలు ఏమైనాయి, ఎటికొప్పాక బొమ్మలు ఏమైనాయి? అభివృద్ధి చెందాం. ఎక్కడ చెందాం? ఏం చెందాం? అప్పటి నుంచి వస్తున్నదే చరిత్ర ఇది. అందుకే సముద్రం తిరగతోడుతోంది మొత్తం అంతా. ఎలా ఉన్నారో ఆలోచించుకోండి అయ్యా. ఎప్పుడు ఇదే గొడవ. మీకు మీ వాళ్ళతోనే పడదు, ఇంకోటితో ఎందుకు? చిన్న చిన్న ఊళ్ళు చిల్లర రాజ్యాలు. ఇక్కడ శ్రీనాథుడు పద్యం ప్రేరణ. అందుకే చిన్న చిన్న ఊళ్ళు అని తీసుకున్న ఒక్క మాట, తర్వాత మిగిలింది. ఇంకా అదే ప్యారడీ రాసేయకూడదు. చిన్న చిన్న ఊళ్ళు చిల్లర రాజ్యాలు, ఒక 100 రాజ్యాలు కొట్టుకు చావడమే రోజును, నిత్యము దండయాత్ర. అందుకే బౌద్ధ మతం అప్పట్లో చాలా ఆకర్షించింది అందరినీ. విసిగిపోయి ప్రజలు ఈ దండయాత్రలకు, ఏ రాజు ఎప్పుడు ఏ పక్క రాజ్యం మీద దండయాత్ర చేస్తాడో, ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో బౌద్ధ మతం వచ్చి పడేసరికి అందరికీ అది వెంటనే నచ్చేసింది. అమ్మయ్య ప్రశాంతంగా ఉంటాం, ఎందుకు ఇది, ఆ మహానుభావుడు దాంట్లోకి వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారండి. లేకపోతే ఎందుకు ఆకర్షిస్తుందండి అలాగా? ఆ పరిస్థితులు లేకపోతే. కారణములు లేని మారణములు, చిన్న చిన్న కారణానికి మారణాల, కారణములు లేని మారణములు. చిన్న రాజ్యం, ఏదో తేడా కొట్టేసుకోవడం. మనుమసిద్ధి కాటమరాజు చాలా చిన్న తగాదా అండి. కరువు వచ్చిందిట, ఆయన గోవుల్ని ఇక్కడ మేపారట. అదేదో పన్ను ఏదో కట్టమన్నట్ట. ఆ గోవులు ఏదో మేస్తున్నాయట. ఆ లోపు అక్కడ చిలకలు చేరి గొడవ చేస్తున్నాయట. ఆ గోవుల మేతకు అడ్డంగా ఉన్నాయట. అందుకని ఒకడెవడో ఇందులో ఓ చిలకని చంపేట. ఆ చిలకేమో ఆ కాటమరాజు గారి పెళ్ళాం పెంచుకునే చిలకట. అందుకే ఈ చిలకెళ్ళి ఆయన మొగుడు పిలక పట్టుకుంది. ఆ పిలక యుద్ధానికి వచ్చాడు. పెద్ద యుద్ధం అయిపోయింది ఇక్కడ. కాటమరాజు మనుమసిద్ధి. పిలక కోసం అంత అవసరమా? ఎక్కడో ఓ చోట అవగాహన చేసుకోలేవా? మళ్ళీ ఆ కాటమరాజు గారు, ఈ మనుమసిద్ధి గారు అంతా శివభక్తులే. ముంజేతి చిలక ముత్యం ములలుక శివుడు నీతోనేమి పలికే అని పాటలు పాడేవాళ్ళే. కానీ వీరు చిలకను వారు కొట్టారని, ఆ చిలకేమో మహారాణిదని, ఆ మహారాణి వెళ్ళి మహారాజు గారిని గెలితే మహారాజు గారు వచ్చి మొత్తం సైన్యాన్ని రెచ్చగొట్టాడు. ఈ చిలకల కోసం సైనికులు ప్రాణాలు పోవాలండి?
ఎవరి దేశ చరిత్రను వారు విమర్శించుకుంటే తెలియడం లేదండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. గొప్పలు అనవసరం, వాస్తవాన్ని ఒప్పుకొని తీరాలి. ప్రతి చిన్న కారణానికి కొట్టుకున్నాం. లోపం ఎక్కడుంది? ఈ శంకరాచార్య చెప్పిన మాట, లోపం మనస్సులో ఉంది. భారతదేశంలోనూ చైనాలోనూ ఎక్కడో ఆకాశంలో లేదు, మనిషి మనస్సులో ఉంది. ఎందుకు దానికి యుద్ధం చేయాలని అనిపిస్తోంది? ఆ చిన్న కారణానికి ఎందుకు సర్దుకోలేకపోతున్నాం? అది ప్రశ్నిస్తోంది సాగర ఘోష కావ్యం. చిన్న చిన్న ఊళ్ళు చిల్లర రాజ్యాలు, కరణములు లేని మరణములు, అర్ధకామములకు అగ్రతాంబూలాలు, ధర్మమోక్షములకు తర్పణములు. భారత జాతీయ సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో, సనాతన ధర్మ సంస్కృతిలో చతుర్విధ పురుషార్థ సాధన జీవిత లక్ష్యంగా చెప్పారు. ఏమిటవి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఎందుకు ఆ వరుసలో చెప్పారు? ధర్మం ముందు. నీ ధర్మం, నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, నీ వ్యాపారం, నీ సంసార ధర్మం నువ్వు చేయి. నీ పనేదో నువ్వు చేయి, అదే ధర్మం. ధర్మంగా చేయి, ఎవరు సోమాశించు. ధర్మం ద్వారా అర్థం సంపాదించుకో, ఆ వృత్తి ద్వారా, ఆ వ్యవసాయం ద్వారా, ఆ వ్యాపారం ద్వారా ధర్మంగా సంపాదించుకో. ధర్మం తర్వాత అర్థం, ధర్మం అర్థం తర్వాత కాము. అంటే ఆ ధర్మం ద్వారా సంపాదించిన అర్థంతోనే కాము అంటే కోరిక. కోరికను తీర్చుకో, ఎవరు వద్దం లేదు. కోరికను రద్దు చేసుకోమని చెప్పలేదండి. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అవసరమో, ఏది కాదో, ఏది ఎంతవరకు అవసరమో తేల్చుకోమన్నారు. తప్పెలా అవుతుందండి? ఎంత గొప్పదండి భారతీయ సంస్కృతి, ఎంత గొప్పదండి హిందూ ధర్మం. మనం పాటిస్తే కదా. ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని పెట్టడంలో మన వాళ్ళ ఉద్దేశం గమనించండి. ముందు ధర్మాన్ని పాటించు, ధర్మం ద్వారా అర్థం సంపాదించుకో. అధర్మ మార్గాల ద్వారా డబ్బు సాధించొద్దు, ఆలోచించొద్దు అసలు ఆ విషయం. అలా ధర్మంగా సంపాదించిన అర్థంతో తీర్చుకోగలిగిన కోరికలే తీర్చుకో. నీకు అవకాశం లేనివి వదిలేయి, ఆశపడద్దు, దురాశ అసలే వద్దు. ఇంకా అయినా ఆ కోరికలు తీరేవి కావు. మానవ గుర్తుపెట్టుకో, ఎన్ని తీరినా ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి. అగ్ని ఆర్పాలు అంటే కట్టె మీద నీళ్లు పోయాలి కానీ ఇంకో కట్టె వేద్దాం, ఇంకో కట్టె వేద్దాం, మండుతోంది కదా, ఈ కాస్త మండి ఆగుతుంది కదా అంటే కొంపంటించేస్తుంది. నీళ్లు పోయాలి, ఇంకో కట్టె చేరిస్తే అలాగా. చాలామంది సంసారాల్లో పిల్లల విషయంలో అనుకుంటారు, వాడు అన్నది ఏదో చేస్తే వాడు బాగా చదువుకుంటాడు, అది లంచం ఇవ్వడం కింద లెక్క. ఆ అన్నది ధర్మమా కాదా? 7వ తరగతి పిల్లాడికి సెల్ ఫోన్ అడిగితే ఇవ్వడం ధర్మమా కాదా? నిక్కచ్చిగా అధర్మం, ఇవ్వను అని చెప్పడమే. అదేదో ఇస్తే వాడు కాస్త ర్యాంక్ తెచ్చుకుంటే ర్యాంక్ రావడానికి ఇది లంచమా? తల్లిదండ్రులు లంచాలు అలవాటు చేస్తున్నాం మనం. ఖచ్చితంగా ఉండలేక ఏమైనా చేసుకుంటాడేమో. ఎవరైనా ఒక్కసారే చేసుకుంటారు, 10 సార్లు చేసుకోరు. ఈ బెదిరింపుకు లొంగితే ఎప్పుడు అదే బెదిరింపుతో చాలా చేస్తాడు. చివరికి మనం ఏమైనా చేసుకునేలా చేస్తాడు. అది మొదటే గట్టిగా ఉంటే దేవరా కాళ్ళ మీద పడాల్సిందే, నాన్నగారు వినరో, అంతే అయిపోయింది. అది తత్వం అంటే. తత్వం తెలిసిన వాడు అలాగే ఉంటాడు, ఏది ధర్మం అదే చేస్తాడు, ఒప్పుకోడు. ఆడా మొగాల ఉండగలిగితేనే సంసారాలు బాగుంటాయి. కటువుగా ఉంటుందన్నమాట, కానీ పరమసత్యం. ఆ కోరికల యావలో పడిపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ శరీరం నేననే భావన పోతే తప్ప ఈ కోరికలు తీరవు. శరీరం భావం నేననే భావన, దేహాత్మ భావన పోవడమే మోక్షం. ఈ దేహం మనం కానప్పుడు మనం ఎవరు? అన్ని దేహాలు ఆక్రమించిన మనమే మనం. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు, అయిపోయింది. ఇంకా ఎవరు కోరిక తీరితే? ఏదో బండి కావాలని మనం అనుకున్నాం, ఆ బండి ఇంకోడుకుంది, వాడి బండి 2 సార్లు ఎక్కితే అయిపోయాయి. పెట్రోల్ వాడిది, బండి వాడిది, సీటు మంది. ఎంత సుఖంగా ఉందండి. ఎందుకు మనం కొనుక్కోవడం పని లేక? ప్రతిదీ మంది, సొంతం, మనకు ఉండాలి. అవసరమా? ఇదే మోక్షం ఆలోచన. ఎందుకంటే గొప్పగా మోక్షం అక్కడ ఆకాశంలో ఉండదు, కోరికలు తగ్గించుకోవడమే. అవసరం లేనివి కొనద్దు, అవసరం లేనివి ఆశించొద్దు, ఉన్న డబ్బుతోనే బతకడం, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండడం. ఇది ధర్మార్థ కామ మోక్షాలు. ఇందులో గమనించండి, వ్యవహారం ఎంత చక్కగా పెట్టారంటే ఋషులు ఈ చివర ధర్మం, ఆ చివర మోక్షం పెట్టి మధ్యలో అర్ధకామాలు పెట్టారు. ఎందుకంటే ధర్మం ఎప్పుడూ మనిషికి మంచి చేస్తుంది, మోక్షం కూడా మంచి చేస్తుంది. కానీ అర్ధకామాలు ఉన్నాయే, ఇవి మంచి చేస్తాయి, చెడ్డా చేస్తాయి. డబ్బుని మంచికి వినియోగించవచ్చు, చెడ్డకి వినియోగించవచ్చు. కోరికలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. నేను వివాహం చేసుకోవాలి, సంసారం సాగించాలి, శృంగార సౌఖ్యాలు అనుభవించాలి, ఇది కోరికే. కానీ ఇది సక్రమంగా తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహం చేసుకుంటే సంప్రదాయ పద్ధతిలో అది ధర్మం.
నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను తిరుగుతా, నేను పెళ్లి చేసుకోను, సహజీవనం చేస్తా. సహజీవనానికి వ్యభిచారానికి పెద్ద తేడా లేదు, చర్చకి సిద్ధం. వేషాలయ్యద్దు. సహజీవనం వచ్చే మొత్తం చెడిపోతుంది. సహజీవనం ఏమిటండి? ఏమిటి ఆ మాట? ఏమిటి అసలు? అక్రమ సంబంధానికి మనం పెట్టుకున్న అందమైన పేరు ఇది. ఎంతకాలం కలిసి ఉంటారు? ఎవరితో ఎవరు కలిసి ఉంటారు? మళ్ళీ వీరితో ఎవరు సహజీవనం చేయాలి? సహగమనాన్ని తిరస్కరించి పంపించినటువంటి జాతి సహజీవనం నేర్చుకుందా? అంటే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కామసుఖాలు. ఆ సహజీవనం మాత్రం దేనికి? ఒట్టి స్నేహం చెయ్యరాదా? ఆర్య సినిమాలో లాగా చేయడు. మళ్ళీ కావాలి లైంగిక సౌఖ్యం. ఆ మాట చెప్పడు, ఆ మాట చెప్పరు. ఎందుకు వచ్చిన సహజీవనం? ఉపయోగం ఏమిటి? మొత్తం వివాహ వ్యవస్థ పోయింది. కామానికి ప్రేమకి తేడా అది. సంప్రదాయ పద్ధతిలో పెద్దలు చెప్పినట్టే వివాహం చేసుకుని కట్టుబడి ఉండాలి. ఏమైనా సరే, ఎన్ని తేడాలు రాని. కనీసం ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఆలోచించాల్సింది ఒకటే, నా వల్ల తేడా రావద్దు. వస్తే రెండో వ్యక్తి వల్ల రాని, నా వల్ల రావద్దు. నా తప్పు కనపడద్దు. నేను తప్పు చేయను, వారు చేస్తే చేయని వారి కర్మ. తెగొట్టుకుంటే తెగొట్టుకొని. ఈ నిశ్చయం మీద మగాడు కానీ ఆడది కానీ ఉంటే కనీసం లోకం అతని పట్ల లేదా ఆమె పట్ల సానుభూతిగా ఉంటుందండి. అయ్యో పాపం ఆ అమ్మాయి చాలా మంచిదండి, అతనేనండి అదో రకమైన మనిషి అని అందరూ అనుకుంటారు. ఖచ్చితంగా ఇంకో మంచి జీవనం ఏర్పడుతుంది. అందుకని ఎవరికి మటుకు వాళ్ళు లాగేస్తే దానికి ఒక కొత్త విధానం కనపడతారా సహజీవనం అని? ఇదే ఆలోచించాల్సిన విషయం. కామం ఎప్పుడు మోక్షానికి వెళ్ళాలి తప్ప కామం కూరుకుపోయేలా ఉండకూడదు. అర్ధకామాల మధ్యలో ఎందుకు పెట్టారంటే, ఈ అర్ధకామాలు కొంచెం మేస్టార్ ఉంటే జాగ్రత్తగా ఉంటారు పిల్లలు. మేస్టార్ పక్కకెడితే పిల్లలు అలర చేస్తారు. ఈ అర్ధకామాలు పిల్లలు లాంటివి. ఈ ధర్మం మోక్షం హెడ్ మాస్టర్ లాంటివి. మేస్టర్ కానీ హెడ్ మాస్టర్ కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉంటే పిల్లలు భారతదేశమో నా మాతృభూమి భారతీయులందరం అంటారు. మేస్టర్ కొంచెం పక్కకి వెళ్ళారనుకో, సమంత సినిమా ఏమైందిరా అంటాడు ఎవడో. ఇదే మరి మేస్టర్ ఉండడానికి లేకపోవడానికి తేడా. అంచేది అర్ధకామాలు పిల్లలు లాంటివి, ధర్మ మోక్షాలు ఉపాధ్యాయులు లాంటివి. అందుకనే అర్థం పక్కన ధర్మం పెట్టారు. అర్థం పెరుగుతూ ఉంటే ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం ద్వారా ఆ అర్థాన్ని మనమే తగ్గించుకోవాలి. కామవాంఛలు పెరుగుతూ ఉంటే దేహాత్మ భావనని వదిలిపెట్టడం ద్వారా, అంటే మోక్ష మార్గం ద్వారా ఆ కామవాంఛను తగ్గించుకోవాలి. అందుకని కామం పక్కన మోక్షం పెట్టారు, అర్థం పక్కన ధర్మం పెట్టారు. ఎంత ఆలోచించారండి నిజంగా, ఎంత ఆలోచించారండి. ఏ దేశంలో ఏ మనుషులు చేశారండి ఈ పని? ఒక్క నా దేశంలో భారతీయ ఋషులు తప్ప. ఎంత గొప్ప మాట అండి. ధర్మ అర్థ కామ మోక్షాలు. మరి గొడవలు ఎందుకు వస్తాయి? సంసారం దగ్గర నుంచి సామ్రాజ్యాల వరకు సమాజంలో అవకతవకలు ఎందుకు వస్తున్నాయి? యుద్ధాలు ఎందుకు జరిగాయి? రామాయణ భారత యుద్ధాలు సహా సమస్తం ఎందుకు జరిగాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరగబోతాయి? అర్ధకామములకు అగ్రతాంబూలాలు, ధర్మమోక్షములకు తర్పణములు. డబ్బుకి కోరికలకి పెద్దపీట వేసేసి డబ్బు సంపాదించడమే ముఖ్యం, ఎలా సంపాదించావు అనేది అనవసరం, ఎంత సంపాదించావో ముఖ్యం. చాలా తప్పుడు మాట. ఎలా సంపాదించావు అనేది ముఖ్యం, ఎంత సంపాదించావు అనేది ముఖ్యం కాదు. ఈ మాట పిల్లలకి చెప్పాలి. అక్రమం అయితే మనకు వద్దురా, వద్దమ్మా, కలో గంజో తాగి బతుకుదామమ్మా, అక్రమం వద్దమ్మా అని చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఇప్పుడు అవకాశాలు దానికే బాగున్నాయి. అదైతే 1,00,000 రూపాయలు జీతం ఇస్తారు, ఆ చదువుకో అండమే అవినీతి. ఆ మాట అండమే అవినీతి. అలా అనకూడదు. మనకి 25,000 వచ్చినా మంచిదే, 30,000 వచ్చినా మంచిదే. నీతిగా బతుకుదాం, నిజాయితీగా బతుకుదాం. ఇది తల్లిదండ్రుల నోట వేస్తే పిల్లలు కూడా బాగుంటారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి బాగా డబ్బు సంపాదించే చదువు, బాగా డబ్బు సంపాదించే విద్య నేర్పు, అవే చదువుకోవాలని చెబుతుంటే వాళ్ళు నీతిమంతులు ఎలా అవుతారండి? వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో పడి ఆ డబ్బు కోసం చదువులు, జబ్బు కోసం చదువులు 1985 నుంచి 2015 వరకు 30 ఏళ్ళు చదివిన పెద్ద మనుషులందరూ ఇవాళ అన్ని రంగాల్లో పెద్ద స్థానాల్లో, ప్రధాన స్థానాల్లో ఉన్నారు. లోకం చెడిపోవడానికి ఈ ఇంగ్లీష్ మీడియం విద్య, ఈ ఎంసెట్ విద్య, ఈ పనికిమాలిన ఇంజనీరింగ్ విద్య ప్రధాన కారణమైంది. డబ్బు తప్పితే ఇంకో లక్ష్యమే లేదు ఈ చదువుకి. తెలుగు మాధ్యమం ఉన్నప్పుడు అనేక వృత్తులకు సమాన గౌరవం లభించినప్పుడు ఇంత దరిద్రంగా లేదు ప్రపంచం. 1985కి ముందు అప్పుడు వచ్చిన శంకరాభరణం ఇప్పుడు వచ్చిన ఆడదు. ఆ స్థితికి వచ్చిందండి. కారణం అర్ధకామములకు అగ్రతాంబూలాలు పెద్దపెట్టేశాం, ధర్మానికి మోక్షానికి తద్దినం పెట్టేశాం. ఆ ధర్మం ఈ రోజుల్లో ఎవరికి కావాలి? ఈ రోజుల్లో ఎవరికి ఆ మాట ఏమిటండి? మనకు కావాలి. మనం ఎందుకు ఉండకూడదు? మోక్షం అని ఎవడన్నా అంటే ఇప్పటి నుంచి ఎందుకురా ఆలోచనలు? నేను 60 ఏళ్ళు వచ్చాక మనం చెప్పేది ఏంటి? మోక్షమే కావాలని వాడే అంటాడు చచ్చి పడి. 20 ఏళ్ల వాడు మోక్షం అంటే వెంటనే ఆలోచించాలి.
వీడు రామానుజాచార్యమో వీడు శంకరాచార్యమో వీడు ఏ మార్గంలో పెడతాడో మంచి మార్గం ఎంచుకుంటున్నాడు వాడిని కాస్త ప్రోత్సహిద్దాం అని ఆలోచించాలి. నీకెందుకురా ఇప్పుడు మోక్షం గొడవ అంటే మరి ఏం చేయాలి? మోక్ష రహస్యం తెలిసినవాడు ఒక సంసారం కాదమ్మా, భాగవతంలో చేసి చూపించాడు. 16,000 సంసారాలు చేస్తాడు, దేంట్లోనూ లేనంగాడు. ఒక సంసారానికే మనం ఇబ్బంది పడిపోతున్నాం, ఎందుకంటే మోక్ష రహస్యం తెలియదు, జ్ఞానం తెలియదు. ఆ జ్ఞానం పొందడం ప్రయత్నం. అందుకని యుద్ధాలు జరిగాయ్యా. ఒక్క మాట చెబుతున్నా కవి చివరిగా, ఆనాటి యుద్ధములలో ఈనాటికి మరువలేనిది, ఆనాటి యుద్ధములలో ఈనాటికి మరువలేనిది, ఈ భారతమందు ఏ నోట విన్ననదియే, ఈ భారతమందు ఏ నోట విన్ననదియే, శ్రీనాథుని రథము త్రోల చేసినదదియే, ఈ భారతమందు ఏ నోట విన్ననదియే, శ్రీనాథుని రథము త్రోల చేసినదదియే. అలా జరిగిన భయంకర యుద్ధాల్లో, చరిత్ర పరిణామాల్లో ఒక భయంకరమైన యుద్ధం ఉందయ్యా. లక్షల మంది చచ్చిపోయింది, మానవ జాతి సుమారుగా నాశనం అయిపోయిన యుద్ధం. ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇప్పుడు ఏ నోట విన్నా అదే. అంతెందుకయ్యా, శ్రీనాథుణ్ణి అలవైకుంఠపురంబులో నగరలో ఆ మూల సౌధంబు దాపల మందార వనంతరమృత సరఃప్రాంతేందుకు అంతోపలోత్పల పర్యంకరమా వినోదియకు ఆపన్న ప్రసన్నుణ్ణి కిందికి లాక్కొచ్చి గుర్రాలతోలేలా చేసిన దిక్కుమాలిన యుద్ధం అయ్యా. శ్రీనాథుని రథము త్రోల చేసినది అది. అంతటి వాడికి గుర్రాలతోలే యోగం కల్పించిన యుద్ధం అయ్యా. దాని గురించి సముద్రం ఏం వ్యాఖ్యానిస్తోందో, భీష్మ పితామహుని రూపంలో ఏం వ్యాఖ్యానిస్తోందో 23:30 గంటల్లో చూద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం. సెలవు.